ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఎందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని, ఆయన కృపలో మీరు వర్ధిల్లాలని, మీరు కృంగిన చోట లేవనెత్తబడాలని, మీరు పడిన చోట దేవుడు మిమ్మల్ని లేపాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు స్వయంగా ప్రభువే నేనున్నానని కొండంత ధైర్యాన్ని ఇస్తూ మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి భయపడకండి. మీకు భయం కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, చింత కలిగినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా మీ జీవితంలో వాగ్దానం నెరవేర్పును చూడబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉన్నట్లయితే మీకు ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుని బలిష్టమైన చేతులకు మిమ్ముళ్ళు, మీ సమస్యలను అప్పగిస్తున్నాను. మీరు కూడా మీ సమస్యలను ప్రభు చేతులకు అప్పగించండి, ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతకరంగా ఒక మిరాకిల్ జరిగించబోతున్నాడు. విశ్వసించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మీ స్థితిగతులను మార్చివేయబోతున్నాడు. ఆయన మీ కథను మార్చివేయబోతున్నాడు. మీరెక్కడైతే అసహించబడ్డారో, ఎక్కడైతే త్రోసివేయబడ్డారో, ఎవరు మిమ్మల్ని కాదన్నారో, ఎవరి ద్వారా మీరు నిందల అవమానాలు అనుభవించారో, ఇంతవరకు జరిగిన కథ అంతా వేరు. అయితే ఇప్పటి నుండి దేవుడు మీ కథ మార్చివేయబోతున్నాడు. మీ జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితి కూడా పూర్తిగా మార్చివేయబడుతుంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని త్రోసివేసిన, మిమ్మల్ని బాధించిన, మిమ్మల్ని కాదన్న వారందరినీ మీ పాదముల దగ్గర తీసుకురాబోతున్నాడు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా మీ పాదముల కింద అణచివేయబోతున్నాడు దేవుడు. చూడండి, యోసేపు జీవితంలో ఈ వాగ్దానము ఉన్నట్లుగా నెరవేర్చబడింది. యోసేపుని ఎవరైతే కాదని త్రోసివేశారో, ఎవరైతే అసహించుకున్నారో, ఎవరైతే తృణీకరించారో వారందరూ కూడా తిరిగి యోసేపు దగ్గరికి వచ్చి యోసేపు యొక్క పాదముల మీద పడేటట్లుగా చేశాడు దేవుడు. తనను కాదన్న వారు, త్రోసివేసిన వారు స్వంత అన్నదమ్ములే అయినప్పటికీ కూడా దేవుడు వారిని కూడా తన పాదముల మీద పడేటట్లుగా చేశాడు. అవును, ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటారో, త్రోసివేయబడినప్పుడు, వెలివేయబడినప్పుడు కూడా తండ్రి నీ చిత్తం నాయనా, నీ ఇష్టం నాయనా, నీవెలా నడిపిస్తే అలా తండ్రి అని ఎంత కష్టంలోనైనా, శ్రమలోనైనా ఇంకా దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగుతారో వారి జీవితంలో వారి కథను మార్చుతాడు దేవుడు. వారి చరిత్ర మారిపోతుంది. అంతవరకు యోసేపు ఒక బానిసగా అమ్మవేయబడ్డాడు. ఒక భయంకరమైన పరిస్థితిని బట్టి జైలుకు వెళ్ళాడు. ఆ దేశంలో ఎందుకు పనికిరాని వాడుగా, అందరి చేత తృణీకరించబడిన వాడుగా, ఒక బానిసగా, ఒక జైలర్గా, ఒక పాపాత్ముడిగా, భయంకరమైన తప్పు చేసినట్లుగా అక్కడ యోసేపు అందరి ఎదుట నిలవబడ్డాడు. అయితే బానిసగా ఉన్నప్పుడు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళినప్పుడు కూడా దేవుని కొరకు నమ్మకంగానే ఉన్నాడు. తండ్రి, నేనే తప్పు చేయలేదు కదా, మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తే నాకు న్యాయం జరిగించరా, నేను చెయ్యని నేరానికి ఎందుకు ఈ శిక్ష అనుభవించాలి తండ్రి అని ఒక్కసారి కూడా ప్రభువుని ప్రశ్నించలేదు. నేను ఎక్కడున్నానో, ఏమై ఉన్నానో దేవుని కృపే అని ఆ జైల్లో కూడా దేవుని కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఒకరోజు వచ్చింది, అంత నమ్మకంగా జీవిస్తున్న యోసేపు యొక్క కథ మలుపు తిరిగింది. అంతవరకు ఒక విధంగా పిలువబడ్డాడు. బానిస జీవితం నుండి దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. ఆ దేశంలో ఒక్కరు కూడా యోసేపు ఆజ్ఞ లేనిది, వారి చేతిని కానీ వారి కాళ్ళను కానీ కదపకూడదని అంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు యోసేపును నడిపించాడు. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు. ప్రతి
ప్రతి సిచ్యువేషన్లో కూడా దేవునితోనే ఉన్నాడు, దేవుని విడిచిపెట్టి పారిపోలేదు. ప్రతి శ్రమలో కూడా దేవునితోనే ఉన్నాడు, ప్రశ్నించలేదు. అందుకే ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. అదేవిధంగా యేసుప్రభువారితో సిలువ వేయబడిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ప్రభువుని నిందిస్తూ ఉన్నాడు. నీవు గొప్పవాడవైతే, నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని. అయితే రెండవ దొంగ మాత్రం సిలువ వేయబడినప్పటి నుంచి కూడా ప్రభువును గమనిస్తూ ఉన్నాడు. అంతగా ప్రభువును హింసిస్తున్నా, నిందిస్తున్నా, అవమానిస్తున్నా, ఉమ్మి వేస్తున్న వారి వైపు చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని ప్రభు పలకడం విన్నాడు. అవన్నీ చూచిన తర్వాత ఆ దొంగ మాట్లాడుతున్నాడు, తండ్రి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావా అని. నిజంగా ఒక్క పశ్చాత్తాపము, ఒక్క ఒప్పుదల, ఒక్క చిన్న ప్రార్థన అతని యొక్క చరిత్రను మార్చివేసిన ప్రియ దేవుని బిడ్డలారా. అతని కథ మలుపు తిరిగిపోయింది. అప్పటి వరకు కూడా భయంకరమైన దొంగ, ద్రోహి నరకానికి వెళ్ళిపోబోతున్నాడు. ప్రజలందరి చేత తృణీకరించబడ్డాడు. ప్రజలందరూ కూడా అతను ఒక ద్రోహిగా చూశారు, ఒక దొంగగా చూశారు. త్రోసివేయబడిన వ్యక్తి, అవమానించబడిన వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి. అయితే ఎప్పుడైతే తన జీవితాన్ని గురించి పశ్చాత్తాపపడి, తండ్రి ఈ శిక్షకు మేము అర్హులమే, ఎందుకంటే మేము పాపులము, ద్రోహులము, మేము చేసిన పాపానికి ఈ శిక్ష తగినదే, అయితే నీకు మాత్రం ఈ శిక్ష తగింది కాదయ్యా, నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావా అని ప్రభువుని అడిగినప్పుడు ఆ నిమిషంలోనే అతని జీవిత చరిత్ర మారిపోయింది. అతని జీవితం ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక రోజున మనందరం కూడా ఆ నిత్య రాజ్యానికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఆయనను చూడబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత హీన స్థితిలో నుండి, ఎంత దిగజారిన స్థితిలో నుండి అంత ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అతని కథ మారిపోయింది, చరిత్ర మారిపోయింది. దానికి కారణం ఏంటంటే తను పాపనని గ్రహించాడు. తండ్రి ఈ శిక్ష నాకు తగిందే అని గ్రహించాడు. ప్రభువును రక్షకునిగా అంగీకరించాడు. ఆయనను క్షమాపణ వేడుకున్నాడు, ప్రార్థించాడు. అవును, మన ప్రభు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరములు చేసే దేవుడు. నీ చరిత్రను మార్చడానికి ఆయనకు శక్తి ఉంది. నీ పరిస్థితులన్నింటినీ మార్చడానికి ఆయనకు శక్తి ఉంది. నీ జీవిత పరిస్థితులన్నిటినీ మార్చడానికి ఆయనకు ఒక్క సెకండే చాలు. ఎప్పుడైనా పాదాలు పట్టుకుంటావో, ఎప్పుడు నువ్వు పాపమని గ్రహిస్తావో, తండ్రి నేను శిక్షకు పాత్రుడిని, నన్ను బట్టయితే కాదయ్యా, కేవలము క్రీస్తుని బట్టి, ఆయన బలియాగమును బట్టి, ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆయన చెల్లించిన వెలను బట్టి, ఆయనను బట్టి, కృపను బట్టి మాత్రమే నా జీవితంలో కార్యం జరగాలి. నేను మరణానికి పాత్రుడినేనయ్యా, నేను శిక్షకు పాత్రుడినే, పాత్రురాలనే అని ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువు సందులు మోకరించి ప్రార్థిస్తావో, ఆ రోజే నీ చరిత్ర మారే దినము, ఆ రోజే నీ కథ మలుపు తిరిగే దినము. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు నీ కథ ఎలా ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ కుటుంబం ఎలా ఉన్నా, ఇక్కడ నుండి నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తానని, ఇది మొదలుకొని నీ జీవితంలోని పరిస్థితులన్నిటినీ మార్చివేస్తున్నానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం నమ్ముతున్నారా? ప్రభు గొప్పవాడని మీ హృదయంలో నమ్ముతున్నారా? అంతరంగంలో నమ్ముతున్నారా? లేక మాటల వరకే మీరు నమ్ముతున్నారా? తండ్రి నువ్వు గొప్పవాడవయ్యా, తండ్రి నువ్వు అద్భుతకరుడవయ్యా అని మాటల ద్వారానే మీరు అంటున్నారా? లేక మీ అంతరంగాన్ని తెరిచి చూస్తే, మీ ఇంటెన్షన్ చూస్తే ప్రభు గొప్పవాడు, ఆయన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన ఏదైనా చేయగలరు. ఇంతవరకు నా జీవితంలో కార్యం జరగలేదు, జరగనంత మాత్రాన ఆయన సామాన్యుడు కాదు, ఆయన గొప్పవాడు, పరిశుద్ధుడు, నన్ను కూడా పరిశుద్ధునిగా మార్చగలడు, పరిశుద్ధురాలుగా మార్చగలడు అని నువ్వు విశ్వసించి ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. నీ జీవితాన్ని, నీ కథను మలుపు తిప్పివేయబోతున్నాడు ఆయన. నీ పరిస్థితులన్నీ ఒక్కవైపుగా వెళ్ళిపోతున్నాయేమో, దుఃఖంలోనికి, వేదనలోనికి, కన్నీటిలోనికి. అయితే మలుపు తిప్పేస్తాడు ఆయన. పరిశుద్ధతలోనికి, సంతోషంలోనికి, సమాధానంలోనికి దేవుడు నీ కథను మలుపు తిప్పివేయబోతున్నాడు. వాగ్దానం నమ్ముతున్నట్లయితే మనందరం కూడా మోకరిందాం ఒకసారి ఆయన సన్నిధిలో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎక్కడ పడిపోతున్నారో, ఎక్కడ ఓడిపోతున్నారో, ఏ విషయంలో ఇంకా దేవునికి దూరంగా ఉన్నారో, ఏ విషయంలో ఇంకా దేవుని నిందిస్తూ ఉన్నారో, ఏ విషయంలో తండ్రి ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవునికి అప్పగించుకుందామా మన జీవితాలను. ఎంతమంది అయితే నాతో అంగీకరిస్తున్నారో ఒకసారి నాతో మోకరించండి ప్రియ దేవుని బిడ్డలారా. హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం, ఆయన సన్నిధిలో మోకరిందాం. మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయన సన్నిధిలో మోకరిందాం.
తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారయ్యా. మా బలాన్ని బట్టి, మా ఆరోగ్యాన్ని బట్టి, మా శక్తిని బట్టి కాదు. మేము బ్రతికి ఉన్నామంటే కేవలము మీ కృపే, మీరు బ్రతకమన్నారు కాబట్టి అందుని బట్టి వందనాలు. దినదినము మాతో మాట్లాడుతున్నారు, దినదినము నేనున్నానని ధైర్యపరుస్తున్నారు తండ్రి. మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? మీ మాట ద్వారా మేము బ్రతుకుతున్నాం తండ్రి. నీ శక్తి మమ్మల్ని నడిపిస్తుంది, నీ కృపే మమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు మాతో మాట్లాడారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు అని. అయ్యా, ఎంతమంది అయితే తృణీకరించబడి ఉన్నారో, త్రోసివేయబడి ఉన్నారో, వెలివేయబడి ఉన్నారో, కాదనిపించబడుతున్నారో తండ్రి, ప్రతి హృదయంతరంగాను చూస్తున్నావయ్యా. వారంతరంగంలో నా గుండె బరువును, బాధను మీరు చూస్తున్నారు. తృణీకరించబడిన, వెలివేయబడిన స్థితిలో నుండి ఉన్నత స్థితిలో నిలబెడుతున్న వాగ్దానం చేశారయ్యా. ఎంతమంది హృదయపూర్వకంగా మోకరించి ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నారు. వారి కథను మలుపు తిప్పుతున్నందుకు వందనాలు. వారి జీవితాన్ని మలుపు తిప్పుతున్నందుకు వందనాలు. వారి పరిస్థితులన్నిటినీ మార్చివేస్తున్నందుకు వందనాలు. మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. అందరి జీవితాల్లో ఈ అద్భుతం జరిగిస్తున్నారని, అందరి కథలను మీరు మార్చివేస్తున్నారని, మరి ముఖ్యంగా ఎంతమంది సమస్యల్లో ఉండి, శోధనలో ఉండి, కన్నీటి పరిస్థితుల్లో ఉండి నేను వేడుకుంటున్నారో, కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారో, ప్రతి ఒక్కరిని నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి జీవితాలను మార్చే శక్తి నాకే తెలియదు. వారి జీవితాలను మార్చుకునే శక్తి వారికి లేదు. అందుకే శక్తి కలిగి నీ దగ్గరకు వస్తున్నా. బలవంతుడైన నీ దగ్గరకు ప్రతి ఒక్కరిని తీసుకొస్తున్నాను. ప్రతి కామెంట్ను తీసుకొస్తున్నాను. ఏదైనా చేయగలవని నమ్ముతున్నాను తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకత, ప్రతి శోధన, ప్రతి కన్నీటి పరిస్థితిని తొలగించి అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో అద్భుతకరమైన రక్షణ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వ్యసనాన్ని విడుదల కోరుకుంటున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాలన్నీ కొట్టివేయబడుగా కేస్తున్నామములు. అప్పుల నుండి విడుదల కలుగునుగా కేస్తున్నామములు. అప్పిచ్చేవారుగా చేస్తున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది మరణకరమైన వ్యాధులు గుండా వెళుతున్నారో ఏసునాములు విడుదల కలుగునుగా, నిశ్చయముగా వారి రోగమును యేసు భరించాను తండ్రి. మీరు భరించినందుకు వందనాలు. ఎంతమంది కోర్టు కేసెస్లో ఉండి వారి చేయని నేరానికి దుఃఖపడుతున్నారో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎంతమంది ఉద్యోగ సమస్యలతో ఉన్నారు, విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఉద్యోగ సమస్యలో ఉన్నారో విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వివాహ సమస్యలో ఉన్నారో విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది గర్భఫలం లేక దిగులుతో, దుఃఖంతో తృణీకరించబడిన స్థితిలో ఉన్నారో ప్రతి కుమార్తె గర్భాన్ని తాకినందుకు వందనాలు. లేదా విడుదల కలుగునుగా కేస్తున్నామములో. ఎంతమంది వ్యాపారాలు నష్టపోతున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వ్యవసాయంలో నష్టపోతున్నారో అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. చిన్న చిన్న పనులను కూడా మీరు దీవించండి తండ్రి. ప్రాముఖ్యంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. ఆరోగ్యం దయచేయండి, ధైర్యం దయచేయండి, బలము దయచేయండి. నీ దోతులను తోడుగా ఉంచి నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. గర్భంతో బిడ్డలను కూడా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈ దీన్ని మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, వారి ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిందల్లో ఉన్నారా, అవమానాల్లో ఉన్నారా, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారా, తృణీకరించబడిన స్థితిలో ఉన్నారా? భయపడకండి. నిన్ను ఎంతమంది అయితే తృణీకరించారో వారందరినీ దేవుని పాదాల దగ్గర తీసుకురాబోతున్నాడు. విశ్వసించిన దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ మాటలు నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా బిగ్గరగా ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.